అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. పండు ఇలా పిలుస్తున్నానని కోపం వస్తుందా? కోపం వస్తే బొంగమూతి పెట్టి చూడు, కానీ కళ్ళలోకి ఎర్రజీరలు మాత్రం తెచ్చుకోకేం. అవంటే నాకెంత భయమో. మాటల్లో చెప్పలేని భావాలు చేతలు చెప్తాయి, చేతల్లో చెప్పలేని భావాలు అక్షరాలు చెప్తాయి. అందుకే ఈ ఉత్తరం. పండు ఇలా పిలవడమే నాకు ఇష్టం. ఇన్నాళ్ళయ్యాక ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పిలుపు ఏమిటి అంటావా? ఇంకోలా పిలిస్తే మన మధ్య దూరం కోసులు కోసులు పెరిగినట్లుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో నీకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నీకంటే నేను ఏడాది చిన్నదాన్నైనా నిన్ను అలాగే పిలిచేదాన్ని. నాకు బాగా గుర్తు. 5 ఏళ్ళు వచ్చినా నువ్వు మీ అమ్మ ఒళ్ళో కూర్చుని ముద్దులు గుణుస్తూ ఉండేవాడివి. మీ అమ్మేమో ఏడాది పిల్లాడికి పెట్టినట్లు నీ అరచేయి అందుకుని ఇళ్ళలికి ముగ్గేసి ఇస్తరాకు వేసి పప్పు బువ్వ ఆమ్, కూర బువ్వ ఆమ్, పెరుగు బువ్వ ఈ తలుపు చెట్టుకు ఆ తలుపు చెట్టుకు అత్తవారింటికి దారేది తిన్నేది కితకితకిత అంటూ అరచేతిలోంచి మొదలెట్టి చంకల దాకా చేతివేళ్ళు పాకించి కితకితలు పెడుతుంటే నువ్వు కిలకిలా నవ్వుతూ మీ అమ్మ ఒళ్ళో తల దాచుకునేవాడివి. పైగా మళ్ళా చెయ్యమ్మా అంటూ మళ్ళీ మళ్ళీ కితకితలు పెట్టించుకునేవాడివి. చూస్తున్నా నాకెంత ఉక్రోషం వచ్చేదో. అలా ఊళ్ళో కూర్చోబెట్టుకోవడానికి మా అమ్మ లేదుగా, నాన్న కూడా లేరు. ఉక్రోషం పట్టలేక ముక్కు ఎగబీలుస్తూ చీ ముజ్జి పాపవేంటి అమ్మ ఒళ్ళో కూర్చున్నావని ఎక్కిరిస్తే మీ అమ్మ ఎంత ధైర్యంగా నవ్వేదని బడవకాన నిన్ను కూర్చోబెట్టుకోమని చెప్పకూడదటే అంటూ నేను వదిలేసి నన్ను కూర్చోబెట్టుకునేది. అత్తయ్య అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అరచేతిలో ఉత్తుత్త బొబ్బ పెట్టి ఒక్కోవేళ నీ తలుపు చిట్టుకుంటూ నొక్కి ఆఖరణ కితకితలు పెడుతూ ఉంటే ఎంత నవ్వొచ్చేదో. ఇవ్వడం అయిపోయాక అత్త ఒళ్ళో మొహం దాచుకున్నప్పుడు తన వేళ్ల చివర్లతో జుట్టు సవరిస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉండేదో. పండు ఆ కితకితలు, ఆ హాయి అవన్నీ ఒక మనిషి వేళ్ల చివరి స్పర్శ చర్మంలోని సున్నితమైన భాగాల్ని తాకడం వల్లే వచ్చిందా? కాదు. అత్త మనసులో పొంగిన మమతలు వేళ్ల చివరికి చేరుకొని మనసుకి తాకడం వల్లనే. కానీ అప్పుడు ఇవన్నీ తెలియవుగా. అబ్బా అత్తయ్య చేతులు ఎంత బాగుంటాయి అనుకునేదాన్ని. అంతే. పండు నీకు తెలియదులే ఓ విషయం. 7వ క్లాసులో ఉన్నప్పుడు కాబోలు స్కూళ్ళు తెరిచారు. ఫీజు కట్టాలి. ఇంట్లో డబ్బులు లేవు. ఈ ఏటికి చదువు మానే అని బాబాయి నిష్కర్షగా చెప్పేశాడు. చిన్న గుండెలో గూడు కట్టుకున్న బాధ, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఒంటరితనం. పొలం గట్టున ఒక్కతిని వెళ్తుంటే నరసింహం మాస్టర్ ఎదురయ్యారు. ఏమ్మా స్కూల్కి రావడం లేదేం ఆప్యాయంగా అడిగారు. విషయం చెప్దామంటే ఏదో న్యూన్యతాభావం, చెప్పకుండా ఉందామంటే ఆపుకోలేని దుఃఖం. 2 భావాల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతూ కంటి నుంచి జారుతున్న నీటి చుక్కలు మాస్టార్కి కనపడకుండా ఉండాలని తలంచుకుని బొటనవేలుతో నేల మీద గీతలు గీస్తుంటే మాస్టారి చేతులు ఆప్యాయంగా నా భుజాన్ని తట్టాయి. తలెత్తి చూసేసరికి మాస్టారు బుగ్గల మీదకి జారుతున్న కన్నీటిని కొనగోటుతో తుడుస్తూ అన్నారు. నీ స్కూల్ ఫీజు నేను కట్టేశానురా అమ్మలు, రేపటి నుంచి స్కూల్కి వచ్చాయి తెలిసిందా? బావురుమని ఏడ్చేశాను. నేను ఏడుస్తున్నంతసేపు మాస్టారు నా వీపు నిమురుతూనే ఉన్నారు. మాస్టారు అలా వీపు నిమురుతుంటే అంతదాకా ఉక్కిరి బిక్కిరి చేసిన ఒంటరితనం దూది పించలా ఎగిరిపోయినట్లు అనిపించింది. ఆ చేతి స్పర్శలో ప్రపంచంలో ఎవరూ లేకపోయినా నీకు నేనున్నాను తల్లి, నిశ్చింతగా ఉండు అన్న భావం మనసుని తాకింది. నాన్న బతికి ఉంటే ఆయన అచ్చు అలాగే వీపు నిమిరే వారేమో అనిపించింది. పండు ఒక్కో స్పర్శ ఒక్కో రకమైన భావాన్ని మనసులో ఎందుకు కలిగిస్తుంది? అవతలి మనిషి మనసు స్పర్శ ద్వారా మన మనసుని చేరడం వల్ల. పండు నీకు గుర్తుందా? అప్పుడు పైట వేసుకునేంటే చిరాకు, తీసేస్తే సిగ్గు, జారిపోతున్న పైటను మాటిమాటికి సవరించుకునే ఆ వయసులో నీకు దూరంగా ఉన్నప్పుడు దగ్గరవ్వాలనే ఆరాటం, దగ్గరకు వచ్చినప్పుడు దూరంగా నెట్టేసే పిడియం, మన ఇద్దరి మధ్య ఎవరో ఓ మల్లెల దండల తెరతీ వేసేసిన భావన, తెరకి యువతలే ఉండిపోదామంటే నిన్ను చూడాలన్న తొందర, తీరా ఆ మల్లెల తెర దగ్గరకు వచ్చేసరికి తెరని తొలగించనివని మత్తైన వాసన. ఆ వయసులో ఆ రోజు పెరట్లో నేను ముక్కాలి పీట ఎక్కి ఎత్తుగా ఉన్న కొమ్మ నుంచి సన్నజాజి మొగ్గలు కోస్తున్నాను. నువ్వెప్పుడొచ్చావో వెనకే నిల్చుని నా వైపు తదేకంగా చూస్తున్నట్లున్నావు. పై కొమ్మ మీద మొగ్గ అందుకోవడానికి నేను ముంగాళ్ళ మీద నిల్చుని ప్రయత్నిస్తుంటే నన్ను తాకుతూ పక్కకొచ్చి నిల్చుని నీ చెయ్యి చాపావు. ఉలిక్కిపడి ముక్కాలి పీట మించి తూలి పడపోయాను. నీ చెయ్యి నా నడుమును చుట్టేసింది. ఆచ్ఛాదన లేని చోట నీ చేతి స్పర్శ. జాజి పందిరి మీద మొగ్గలన్నీ కుప్పగా మీద రాలిపోయినట్లు అనిపించింది. నిలదొక్కుని నేను తిన్నగా నిల్చోబోయేసరికి నా తల నీ గుండెల మీద వాలింది. ఆ గుండెల చప్పుడు ఎంత స్పష్టంగా వినిపించిందని. నీ గుండె మించి నా తల, నా నడుం మీద నుంచి నీ చెయ్యి తీసేశాక ఒకరి చేతిలో ఒకరి చేతిని బిగించి ఒక్క మాట లేకుండా అలా అక్కడే ఎంతసేపు నిల్చుండిపోయామో కదూ. నీ చేతి చివర్లలో నుంచి మనసును తాకిన ఆ భావం ఇంకా అలాగే పచ్చిగా ఉందంటే నమ్ముతావా? నాకప్పుడు తెలిసింది, అభిమానం, ఆప్యాయత, ధైర్యం ఇచ్చే స్పర్శలుగాక ఓ కొత్త రకం స్పర్శ కూడా ఉంటుందని. ఆ స్పర్శ ప్రపంచంలో మన ఇద్దరం తప్ప మరెవరూ లేరు అన్న భావాన్ని కలిగిస్తుంది అని, గుండెలో ఆర్తిని చల్లారిస్తుంది అని. పండు మన పెళ్ళయ్యాక మొదటి రాత్రి, ఆ తర్వాత ఎన్నో రాత్రులు, ఆ పైన ఎన్నో పగళ్ళు,
పెరట్లో తుంగ చాపేసుకుని కూర్చుంటే నా గాజులతో ఆడుకుంటున్నప్పుడు, వంటింట్లో నోట్ల ముద్ద పెట్టించుకుంటూ వేలు చప్పరించేసినప్పుడు, నిద్ర మంచం మించి లేస్తూనే చేతులతో వీపుని చుట్టేసినప్పుడు ప్రతి స్పర్శలోనూ కొత్తదనమే, ప్రతి స్పర్శలోనూ కొత్త భావమే. నీ వేళ కొసల నుంచి ఎన్ని వేల భాషల్ని అందుకున్నానో పండు. నా కడుపులో బాబు కదిలి చిన్ని చిన్ని కాళ్ళతో తంతున్నప్పుడు నేను సంబరపడుతూ ఉంటే నువ్వైతే చిన్నపిల్లాళ్లాగా అసూయపడ్డావు, కానీ నాకు మాత్రం ఎంత హాయిగా అనిపించిందో. ప్రపంచంలోని నీకు ఒక గుర్తింపు వచ్చిన సుమా అని చెప్తున్నట్లు ఉండేది కడుపుకి తగులుతున్న చిన్ని పాపాయి కదలిక. పండు, చేతిలో చిల్లి కానీ లేకుండా సంసారం మొదలెట్టి ఒక్కో వస్తువు సమకూర్చుకున్నాం. ఇంట్లో ఒక్కో వస్తువు మన ఇద్దరి మనసుల కలయికకి ఒక్కో గుర్తు. కానీ పండు, పెళ్ళైన దగ్గర నుంచి నేను కన్న కల, అది కల కూడా కాదు, నీతో కలిసి పంచుకోవాలనుకున్న అనుభూతి, అది మాత్రం కలగానే ఉండిపోయింది చాలా రోజులు. పండు, మొగుడు పెళ్ళాలిద్దరూ స్కూటర్ ఎక్కి రయ్యిన పోతుంటే మొగుడి నడుముని చుట్టేసిన పెళ్ళాం చెయ్యి, ఒడిలోని బావుని గట్టిగా పట్టుకున్న మరో చెయ్యి. ఆ దృశ్యాన్ని ఎప్పుడు చూసినా నాకు బలంగా కలిగిన ఆలోచన ఒకటే, సంసారంలో మొదట కొనవలసిన వస్తువు స్కూటరేనని. నీకు తెలియదు పండు, క్షమించాలి, తెలియదు అనేసాను కదూ. నేను చెప్పకపోయినా నా మనసంతా నీకు తెలుసుగా. ఆ స్కూటర్ ప్రయాణాన్ని డబ్బు మిగిల్చే సాధనంగా నేను ఎప్పుడు అనుకోలేదు, అదో భోగంగా అంతకంటే అనుకోలేదు. అందరికీ ఉంది, మనకెందుకు ఉండకూడదు అన్న భావం అసలే లేదు. ఇవన్నీ నీకు తెలియవు. 2 చక్రాల మీద రయ్యిన పరిగెత్తే ఆ బండి మీద మొగుడు పెళ్ళాం, 2 పిల్లలు. బ్యాలెన్స్ చెడకుండా స్కూటర్ ఒక్క పిసరు అటు ఇటు వరగకుండా ఆత్మవిశ్వాసంతో భర్త బండి నడుపుతూ ఉంటే, భర్త మీద పూర్తి విశ్వాసంతో ఒడిలో పాపతో వేగంగా పరిగెత్తే బండి మీద భార్య భర్త నడుం చుట్టూ చెయ్యేసి నిశ్చంతగా కూర్చుంటే సంసారానికి ప్రతిరూపం ఆ స్కూటర్ ప్రయాణమే అనిపించేది నాకెప్పుడు. బతుకులోని నిశ్చింతంతా ఆ స్కూటర్ ప్రయాణమే చూపెడుతోంది అనిపించేది ఎప్పుడు. నోరిప్పి చెప్పకపోయినా నువ్వు నా కోరికను అర్థం చేసుకున్నావు. చెమటోడ్చి సంపాదించిన డబ్బులు కొంత భాగం వేరే దాచావు. దాని గురించి ఇద్దరం ఎన్నెన్ని కోరికలు చంపుకున్నాం, ఎన్నెన్ని అవసరాలు వాయిదా వేసుకున్నాం. ఆఖరికి 3 నెలల క్రితం ఆ స్కూటర్ ఆకాశ నీలం రంగులో మెరిసిపోతూ మన ఇంటికి వచ్చింది. ఆ రోజు ఎంత మురిసిపోయానో. బస్సుల గురించి పడిగాపులు, బస్సు ప్రయాణంలో ఇద్దరం ఎక్కడో దూరంగా కూర్చోవడం, ఇరుకు ప్రయాణంతో ఫ్యాక్టరీ నుంచి వచ్చేసరికి పీక్కుపోయిన నీ మొహం, ఇవన్నీ ఇక ముందు ఉండవు. అన్ని సరదాల కంటే బండి నడపడంలో నా పండు త్వరలోనే సమర్థవంతుడైపోతాడు. ఇక బతుకు ప్రయాణంలో నాకంతా నిశ్చింతే అన్న భావమే నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతేకాదు పండు, నువ్వు స్కూటర్ నడుపుతున్నప్పుడు నీ వెనక నేను కూర్చుని నీ నడుముని నా చేతులతో చుట్టేసి నీ ఊపికి నా గుండెను ఆంచితే ఆ స్పర్శలోని మధురిమ, ఆ స్పర్శలోని నిశ్చింత అన్నీ కూడా ఇప్పటిదాకా పొందిన అన్ని స్పర్శ సుఖాలను మించిపోతాయని తెలుసు. కానీ జరిగినదేమిటి? స్కూటర్ ఇంటికి వచ్చిన 2వ రోజే స్కూటర్ నడపడం నేర్చుకుంటున్న నిన్ను లారీ వచ్చి గుద్దేసింది. స్కూటర్ని ఏమీ చేయలేకపోయినా నీ కుడికాల్ని నీకు దూరం చేసేసింది. పండు, 2 నెలలు నువ్వు ఆసుపత్రిలో ఉండి కర్రకాలుతో ఇంటికి తిరిగి వచ్చిన రోజు ఎంత ఏడ్చాను. వీధిలో సొట్టలు పడిన బండి, ఇంట్లో టక్టక్మని చప్పుడుతో ఒంటికాలుతో నువ్వు జోరుగా పరిగెత్తే బండి మీద నీ వీపును గుండెనాంచి నిశ్చింతగా కూర్చోవచ్చునన్న కలతో పాటు బతుకులోని ధైర్యం కూడా అలా కరిగిపోతున్నట్లు అనిపించింది. ఎంత దుఃఖం వచ్చిందో. అది 2 రోజులే పండు. మరి 2 రోజులు అయ్యేసరికి బతుకు నన్ను వెక్కిరించింది. నీకింత స్వార్థం ఏమిటని నిలదీసి అడిగింది. అవును పండు, అభిమానమైన, ఆప్యాయతైన, ధైర్యమైన ఎప్పుడు మరొకరి దగ్గర నుంచి నాకేనా? నా దగ్గర నుంచి మరొకరికి ఎందుకు వెళ్ళకూడదు? ఎప్పుడు ఇంకొకరి చేతివేళ్ల చివరి స్పర్శలోని హాయి నా గుండెలలోకి ఇంకించుకోవడమేనా? నేనే ఇంకొకరికి ఎందుకు ఇయ్యకూడదు? పండు, బతుకులో నిశ్చంత నీ వెనక నేను కూర్చున్నప్పుడే వస్తుందా? నువ్వు నా వెనక కూర్చున్నప్పుడు మాత్రం రాదు. బండి నువ్వే నడపాలి, నువ్వే బ్యాలెన్స్ చేయాలన్న స్వార్థం నాకెందుకు? కాళ్ళనే ఎక్కువగా ఉపయోగించి ఫ్యాక్టరీలో చేసి ఆ ఆపరేటర్ ఉద్యోగం పోయింది. ఇక స్కూటరు దండగే. అది అమ్మేసి ఆ డబ్బుతో ఏ పుస్తకాల దుకాణమో పెట్టుకోవాలి. ఓ వీల్ చేరుకొని దాన్ని చేతులతో తోసుకుంటూ ఆ దుకాణానికి వెళ్ళాలి అని నువ్వు నిస్పృహగా చెప్తున్నప్పుడు అసలు విషయం చెప్పకుండా నేను మౌనంగా ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? నేను విషయం చెప్తే నీ అభిమానం దెబ్బతింటుందేమోనన్న భయం చేత. కానీ ఇక ఇప్పుడు ఆ భయం లేదు వండు. మాటలతో చెప్పలేక ఉత్తరాన్ని ఆశ్రయించి ఆ విషయం చెప్పేస్తున్నా. నువ్వు ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన ఈ నెల రోజుల్లోనూ ప్రయత్నాలు చేసి ఓ ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇక సాయంత్రం పూట బయటికెళ్ళి చేసిన పని ఏమిటో తెలుసా? స్కూటర్ నడపడం నేర్చుకోవడం. పండు, ఒక కాలు పోయినంత మాత్రాన స్కూటర్ అమ్మేసి వీల్ చైర్ని చేత్తో తోసుకుంటూ నువ్వు ఒక్కడవే ప్రయాణం చేయక్కర్లేదు. ఓ దుకాణం తెరవడానికి ఆ స్కూటర్ అమ్మేయక్కర్లేదు. నేను ఉద్యోగం చేసి 4-5 నెలలు కూడబెట్టిన డబ్బుతో తెరవచ్చు. ఆ తర్వాత స్కూటర్ మీద నా వెనకే నిశ్చింతగా కూర్చుని ఆ దుకాణానికి ప్రయాణం కూడా చేయొచ్చు. నీకు ఆ ఒంటరి ప్రయాణం మాత్రం వద్దు. పండు, ఎన్ని యుగాలు గడిచినా మనం ఎంత పెద్దవాళ్ళమైపోయినా నా నడుముని చుట్టిన నీ చేతి స్పర్శ,
ఆ రోజు సన్నజాజి పందిరి దగ్గర నీ చేతి స్పర్శలాగానే ఉంటుంది. మరి నన్ను ఆ హాయికి దూరం చెయ్యవు కదూ. రేపే మన 2 చక్రాల బండి మీద ప్రయాణం మొదలు. సిద్ధంగా ఉంటావు కదూ.